హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. ఈరోజు ఒక టిఫిన్ ఐటెం తయారు చేసుకుందాము. అదేంటంటే వరినూకతో ఉప్మా. వరినూకతో ఉప్మా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మొదటిగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను. ఇందులో వరినూకని మనం వేపుకుందాము. దోరగా వేగాలండి. రెడ్డిష్ వచ్చిన వరకు కూడా వేగాలి. ఫ్రెండ్స్, ఈ వరినూక మనం బియ్యం ఉంటుంది కదా, అది శుభ్రంగా కడిగి ఎండలో పోసి బాగా ఆరిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుంటే ఇలా పీసులా వస్తుందండి. ఇది వరినూక. దీన్ని ఉప్మాల్లోకి, ఇడ్లీలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వేగుతుంది కదా, మరి కొంచెం ఎర్రగా వేగాలి. నూక వేగిపోయిందండి. దీన్ని మనం తీసేసుకుందాము. ఇప్పుడు వేడైన ఇదే కళాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక పోపులు వేసుకుందాము. ఇందులోనే పల్లీలు, శనగపప్పు వేసుకుందాము. ఇందులోనే స్వీట్ కార్న్ వేసుకుందాము. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాము. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము అన్నీ వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు అన్ని ఐటమ్స్ వేగాయి కదా, ఇందులో కొంచెం టమాటా ప్యూరీ వేసుకుందాము. కొంచెం సరిపోతుంది. ఇందులోనే వాటర్ వేసుకుందాము. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుందాము. కళ్ళు ఉప్పు వేసుకుందాము. ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఎందుకంటే మరుగుతుండగా కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఒక 5 minutes బాగా మరగడం కోసం మనం దీని మీద మూత పెట్టుకుందాము. ఒక 5 minutes. ఫ్రెండ్స్, చూద్దాము ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు ఈ ఎసరు మరిగింది కదా, ఇందులో మనం వేయించుకున్న వరినూకను వేసుకుందాము. సిమ్లో పెట్టి వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. వరినూక కదండి, కొంచెం లేటుగా ఉడుకుతుంది. మొత్తం అంతా ఉడకాలి కదా. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకుందాము.
ఫ్రెండ్స్ చూద్దామా ఎంతవరకు వచ్చిందో. ఫ్రెండ్స్ అయిపోవచ్చింది. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఐటెం వరి నూకతో ఉప్మా చాలా బాగుంటుందండి. ఇది బొంబాయి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ వరి నూక ఉప్మాను తయారు చేసుకొని చక్కగా తినండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.